సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామమున సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీకు ఎలాంటి ప్రార్థనాంశములున్నా మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తాం. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు భయపడక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాటి యూదా ప్రజలు చెర నుంచి బయటకు రాబోతున్న వారికి అనిస్తున్న భరోసా, మీరు భయపడవసరం లేదు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి బబులోను యొక్క బానిసత్తులు ఉన్నారు. వారికి ఎలాగ అలవాటు అయిపోయిందంట, అక్కడ శత్రువుల మధ్య ఉన్నాము, మాకు ఎప్పుడు విడుదల అని. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నేను బాధింపు వారి విషయంలో నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నేను నిన్ను పిలుస్తున్నాను, నేను నిన్ను విడుదల చేస్తున్నాను, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ వాగ్దానం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. నా ప్రియ కుమార కుమార్తె, నీకున్న ప్రతి భయాన్ని దూరపరచుకో. యేసు నామములో నీకున్న భయాన్ని దూరపరచుకో. నిజమే, నీ ముందు చాలా ఎత్తైనవి కనబడుతున్నాయి, చాలా బరువైనవి మోయవలసి ఉన్నాయి, లేదా అనేకమైన సవాళ్ళు నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ భయపడద్దు, ఎందుకంటే నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఆయన తన వాగ్దానాలు, తన ప్రతి మాటలు నీ పట్ల సంపూర్ణంగా నెరవేర్చున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకించండి, ఆయన తోడుండేలాగా ప్రవర్తించు. ప్రభువు నీకు గొప్ప మార్గాన్ని ఆయన సరళం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధిగా దేవానికి కొన్నాళ్ళు. ఈ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదముతో నింపబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఇదిగో నువ్వు వాగ్దానించిన ప్రకారము బాధింపు వారికి దూరంగా ఉంటానన్నా కానీ భయపడదన్న ప్రభా, నిజమే, నీ బిడ్డలైనా మీరే ధైర్యపరిచి బలపరిచి నీ కృపాక్షములతో నింపబడుతున్న దేవానికి కొన్నాళ్ళు. ఉదయకాల సమయంలో ఎవరైతే వారు భయాన్ని తీసివేసి నిలబడుతుండగా ప్రతి కార్యాలు మీరు నెరవేర్చమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడకుండా ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించును. దేవుడు దీవించును గాక. ఆమేన్.